కావాలని రేవంత్ రెడ్డి గారు ఒక మహిళను పట్టుకొని ఆమె లిప్స్టిక్ పెట్టుకుంటే ఎందుకు, మేకప్ వేసుకుంటే ఎందుకు, ప్యాకప్ వేసుకుంటే ఎందుకు, ఆ లిప్స్టిక్ గురించి ఎందుకు మాట్లాడాలి? ఒక ముఖ్యమంత్రి పొజిషన్ ఉన్నప్పుడు డీకే అరుణ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, పండబెట్టి తొక్కుతా అన్నాడు. ఎవడని చూస్తే కావాలని అన్నాడా? ఓట్లు కాంగ్రెస్కి పడకూడదని అన్నాడా? ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల ఓట్లు పడద్దు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అన్నాడా? ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు. కానీ ఒక మహిళని, అందులో అన్నిసార్లు మంత్రిగా చేసినామని, ఎమ్మెల్యే గెలిచినామని, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నా ఒక మహిళని రెస్పెక్ట్ లేకుండా పండబెట్టి తొక్కుతా అనడం అనేది సెన్సేషన్ అయింది అక్కడ మహబూబ్ నగర్లో. పాపం ఆయన వంశీచంద్రెడ్డి ఏమో చాలా సున్నితమైనటువంటి, అంటే ఉన్న ఏఐసిసి సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నప్పటికీ ఆయన చాలా మంచి వ్యక్తి, ఎవరి జోలికి పోడు అక్కడ. ఆయన లైఫ్ ఏందో, ఆయన స్టైల్ ఏందో ఆయన చూసుకున్నాడు తప్ప వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టడం కానీ, లేకపోతే ఒకళ్ళని ఒక మాట అనడం కానీ చేయనటువంటి వ్యక్తి. వ్యక్తిగతంగా పార్టీలు పక్కన పెడితే వ్యక్తిగతంగా వాట్ ఈజ్ వంశీచంద్రెడ్డి అనేది నేను చెప్తా ఉన్నాను. సో ఈయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల డీకేఆర్ని చిన్నబుచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆడ సీటు కోల్పోయింది. మరి కావాలని చేసినట్టు కనబడతా ఉంది కదా క్లియర్గా. మరి సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారిది, మరి సొంత జిల్లాలో గెలవలే కదా మరి ఇక్కడ. దీని ఏ రకంగా చూడొచ్చు? మరి వీటన్నిటికీ ప్రశ్నలు మరి ఏఐసిసి ఇంత నిర్లక్ష్యం, ఇంకా ప్రక్షాళన చేయాలి దాంట్లోనే ఉంది. కానీ వేరే వాళ్ళు ఉంటే ఈ పార్టీకి యాక్షన్ కూడా తీసుకుంటుండే. రిజల్ట్ వచ్చి ఇన్ని రోజులకు ఇంకా ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీరు. పని చేయని వారికి పదవులు ఇవ్వద్దని మెసేజు. మరి ఈ 3 స్థానాల్లో చేవెళ్ళ, మల్కాజ్గిరి అండ్ అదే రకంగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఇంకేముందండి మహబూబ్ నగర్. మరి 3 జిల్లాలో పనిచేస్తున్నట్టు పైకి బిల్డప్ ఇచ్చి పనిచేయని వాళ్ళ మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ముఖ్యమంత్రి పదవులు కావచ్చు, మరి ఏఐసిసి తీసేయగలుగుతుందా? లేకపోతే పెద్ద వాళ్ళని వదిలేసి చిన్న చిన్న తిమింగలాల మీద పడుతుందా? ఏం చేయబోతుంది? మంత్రుల ఇలాకాలో ఓటు షేర్ డౌన్ అట. బట్టి ఉత్తమ్ నియోజకవర్గాల్లోనే కాస్త మెరుగు, మిగిలిన 10 చోట్ల అసెంబ్లీ కన్నా తక్కువే. లోక్సభ ఫలితాలపై కాంగ్రెస్ల చర్చ, 6 నెలల్లోనే తగ్గడంపై పోస్ట్ పోల్ రివ్యూ. 6 నెలల్లో ఎందుకు తగ్గిందంటే సార్, ఇప్పుడు బాగా కాంట్రవర్సీ జరుగుతూ ఉంది కదా, ఊరికే కరెంటు పోతా ఉన్నదని ఒకటి. సో రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలే, అదొకటి. అండ్ అట్లనే ఊర్లలో కొంతమంది కార్యకర్తలు అని ఎవరైతే రౌడీలక్క వ్యవహరిస్తున్నారో వాళ్ళు మామూలు కూరగాయల బండోళ్ళ దగ్గర నుంచి కొంతమంది దగ్గర మామూలు వసూలు చేయడం గ్రామీణ ప్రాంతాలల్లో. నేను చెప్తున్నా, మీకు ఓరో అవసరం లే, మీ లొసగులేంది, గ్రాఫ్ ఎందుకు పడిపోయింది 6 నెలలు అనేది నేను చెప్తా ఉన్నా. అండ్ రేవంత్ రెడ్డి గారు డైలాగ్స్ ఏంది, బండబూతులు మాట్లాడడం ముఖ్యమంత్రి పదవిలో ఎవరికి నచ్చలే. సరే కేసీఆర్ మాట్లాడితే మంచిది, మేము మాట్లాడితే మంచిది కాదా అంటే ఆయన ఏజ్కి ఆయన మాట్లాడిండు, అది అయిపోయింది. సో ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడనే ప్రజలు వెక్స్ అయిపోయి ఉన్నారు, పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు మీరు కూడా గెలిచిరని చెప్పి అదే అహంకారంతో ఇష్టం వచ్చినట్టు బండబూతులు మాట్లాడితే ఒక లాంగ్వేజ్ సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో మెయిన్ రీజన్ ఇది. 4 పాయింట్లు. ధరణి సవరణలు చేస్తానన్నారు, చేయకపోవడము. అండ్ అట్లనే పెన్షన్లు ఇస్తా అన్న వాళ్ళకి రెగ్యులర్ పెన్షన్స్ కూడా రాకపోవడం. అండ్ అలాగే 46 జీవో బాధితులకు మాట ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలు 6 నెలల్లో చాలా రకాల చెరువుల నీళ్ళు తాగిండ్రు కాబట్టి సో అందుకే అక్కడ ఓట్ బ్యాంకు తగ్గింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కావాలంటే గ్రౌండ్లకు దింపి ఎంక్వైరీలు చేసుకోండి. మరి మీ సునీల్ కనుగోలు దీన్ని కనిపెట్టినరా లేదా అనేది కూడా మనకి తెలియదు. ఏ ఒక్కరికి కొమ్ము కాయద్దు, అమాయకులపై అక్రమ కేసులు పెట్టకండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మెదక్ ఘటనపై పోలీసులకు ఆదేశం. ఇరు వర్గాలపై కేసులు పెట్టాము. కారకులు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టాం. మల్టీ జోన్ ఐజీ రంగనాథ్. మెదక్లో బంద్ ప్రశాంతం. మెదక్లో అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోలీసులను ఆరాధించారు. ఏ ఒక్కరికి కూడా కొమ్ము కాయద్దని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. దట్ ఈస్ బండి సంజయ్. ఇక్కడ మాత్రం
చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, అల్లరి మూకలు ఏ పార్టీలో ఉన్నా సరే చర్యలు తీసుకోండి, ఆఖరికి బీజేపీ అయినా సరే అని చెప్పి నిష్పక్షపాతంగా ఉండండి, కారకులు ఎవరో తెలుసుకోండి అని చెప్పి ఈయన ఫస్ట్ మార్క్ అంటే సెంట్రల్ యూనియన్ మినిస్టర్గా, మరి సహాయ మంత్రిగా, తెలంగాణ మంత్రిగా మరి ఫస్ట్ మార్క్, ఫస్ట్ డెసిషన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో అమాయకులపై కేసులు పెట్టద్దు. మరోవైపు అల్లర్ల ఘటనపై మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఇరు వర్గాల్లో ఒకవైపు 23 మంది, మరోవైపు 22 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎంఆర్ఎఫ్ గడువు డబల్ అట, దరఖాస్తుల అప్రూవల్ టైం ఏడాదికి పెంపు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు రిక్వెస్ట్. ఎలక్షన్ కోడ్తో వచ్చిన చిక్కుల కారణంగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లబ్ధిదారుడి పేరుతో పాటు అకౌంట్ నెంబర్ దుర్వినియోగం కాకుండా పగడ్బందీ సిస్టమ్, ప్రజాధనం దుబారాను అరికట్టే చర్యలు. మంచి విషయం, వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా ఉండడం అనేది చాలా మంచి విషయం. బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే నేను చూడాలి. బట్ మీరు పొడిగించడం వల్ల ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చిక్కుల్లో పడతారు, వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటుంది. మరి మీరు ఇంకా ఏడాది పాటు పొడిగిస్తారంటే వాళ్ళందరూ లబోదిబ్బమనరా. సో దీంట్లో కూడా దయచేసి కొంచెం సవరణలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎస్, ఇక V6 ప్రభాత వెలుగు చూద్దాం. ఒక్క టీఎంసీ కూడా కష్టమే. 3 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి తగ్గనున్న లిఫ్టింగ్ కెపాసిటీ. మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజ్ డెడ్ స్టోరేజ్ నీడ్ 3 టీఎంసీల లోపు కుదించే ఛాన్స్. సీకెంట్ ఫైల్స్పై మరింత భారం పడకుండా చర్యలు. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని చెప్పి గొప్పలు చెప్పిన గత సర్కార్ కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే. అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకే. బ్యారేజీకి రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్ఏ ప్రాణాహితాను రివైవ్ చేయడమే బెటర్ అంటున్న ఇంజనీర్లు. సో ఇంకెన్ని రోజులు మేడిపండు అంటా ఉన్నారు మొత్తానికి. ఏదైనా సరే వర్షాకాలం వస్తా ఆల్రెడీ వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. సో మీరు ఇంకా దీని విషయంలో తేల్చకపోతే అనవసరంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి దీనివల్ల. కృష్ణా జలాల్లో సగం వాటా మనకు రావాల్సిందే. 2015లో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమే. మంత్రి ఉత్తమ్. రాష్ట్ర ప్రజల హక్కులు ప్రయోజనాలను కాపాడుతాం. ఉమ్మడి ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు. కృష్ణా జలాల కేసుపై అడ్వకేట్లు అధికారులతో సమావేశం. ట్రిబ్యునల్స్ సుప్రీంకోర్టులో గట్టిగా వాదించాలని చెప్పి సూచన. కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష. ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తాం, వాస్తవాలు ఏమిటో తేలుస్తాం. జస్టిస్ నరసింహారెడ్డి. BHEL ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతాం. ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది. విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన పరిణామాలను నేను మీడియాకు చెప్పినా నా వద్దకు లెటర్ రాకముందే మీడియాకు కేసీఆర్ రిలీజ్ చేసిండు. లేఖలోని లీగల్ అంశాలను లీగల్ టీం పరిశీలిస్తుందని ప్రకటన. ఈవీఎంలపై మాటల యుద్ధం. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ట్వీట్తో మరోసారి చర్చ. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు ఎలన్ మస్క్. ఇండియాలోని ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం రాజీవ్ చంద్రశేఖర్. మన ఈవీఎంలను బ్లాక్ బాక్సుల లాంటివి రాహుల్ గాంధీ. సో ఒకటి చెప్పాలంటే ఖచ్చితంగా ఈవీఎంల మ్యానిపులేట్ అనేది జరిగింది. తెలంగాణలో కూడా జరిగింది, అక్కడక్కడ జరిగింది. సో కొన్ని ప్రదేశాలని ఎంచుకున్నారు, అన్నిట్లా చేయరు. ఎక్కడైతే జర డౌట్ఫుల్గా ఉందో, ఎక్కడ కొన్ని లెవెల్ బ్యాలెన్స్డ్గా సీటు కావాలో అక్కడే మ్యానిపులేట్ చేసే అవకాశం ఉన్నది. ఎవరు అవునన్నా కాదన్నా. సో వెనకాల జరిగింది మాత్రం ఎవరికి తెలియదు. సో మన ఇండియాలో ఇంకా ఈజీ అది. $1500 కోట్ల గొర్రెలు కాగితాలపైనట. పేపర్ గ్రౌండింగ్, రీసైక్లింగ్ దందాతో భారీగా అక్రమాలు. వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో 30% దుర్వినియోగం.
మొత్తం 2,500 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు, రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్టు కేంద్రానికి తప్పుడు లెక్కలు. ఎంత దారుణం అంటే సిగ్గు. ఆఖరికి గొర్రెలను అడ్డు పెట్టుకొని కూడా పైసలు సంపాదిస్తున్నారు. ఏమనాలి వీళ్ళని ఏమనాలి మనము? మరి పేపర్లలో పెట్టినటువంటి కోటి గొర్రెలు ఏమైనాయండి? కోసుకొని తినేసినారు. గొర్రెలను కూడా వదలలే కదా వీళ్ళు. అవన్నా మూగజీవులు గవర్న నయం మీకంటే, పేపర్ మీద లేని గొర్రెలను సృష్టించిరట. కోటి గొర్రెలు కొన్నట్టు, కోటి గొర్రెలు ఉన్నట్టు తీసుకొని నిధులు తీసుకురట. దాంట్లో 30% నిధులు డైవర్ట్ అయినాయి. మళ్ళీ సంతకం ఎట్లా వచ్చింది? తలసాని శ్రీనివాస్ యాదవ్ది ఫోర్జరీ చేసిర్రా? త్వరలో 2,867 డాక్టర్ పోస్టు ఖాళీలన్నీ కూడా భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతి. ఈ నెలలో వరుసగా 4 నోటిఫికేషన్లు. జూలై చివరి కల్లా రిక్రూట్మెంట్ పూర్తి. అకాడమిక్ మెరిట్ ఆధారంగానే పోస్టుల భర్తీ. గంజాయి మత్తులో యూత్ డి అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్. బానిస అవుతున్నోళ్లలో ఎక్కువ మంది స్టూడెంట్సే. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు నెలకు 10ల సంఖ్యలో కేసులు. ప్రైవేట్ డి అడిక్షన్ సెంటర్లకు వెళ్తున్నోళ్ళు వేలల్లోనే. యువత మత్తుకు బానిస అవుతున్నారు. ఆల్కహాల్, సిగరెట్స్తో మొదలుపెట్టి చివరకు గంజాయి, డ్రగ్స్కు కూడా అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గంజాయికి బానిసలు అవుతున్నోళ్ళ సంఖ్య పెరుగుతోంది. స్కూళ్ళు, కాలేజీలు అడ్డాగా గంజాయి మాఫియా విస్తరిస్తుండడంతో బాధితుల్లో ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నారు. ఈ క్రమంలో కొందరు పేరెంట్స్ వాళ్లను గుర్తించి డి అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోని డి అడిక్షన్ సెంటర్కు రోజు 10ల సంఖ్యలో బాధితులు వస్తున్నారు. ఇక ప్రైవేట్ డి అడిక్షన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నోళ్ళ సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెప్పి